జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 23వ శ్లోకము. ఓం తత్ సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణః త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఓం తత్ సత్ అనే ఈ 3 శబ్దాలు బ్రహ్మమును సూచించడానికి నిర్దేశించబడ్డాయి నా చేత. బ్రహ్మము అంటే వేదము, వేదము అంటే యజ్ఞము లాంటి అనేకమైన వైదిక కర్మలను చెప్పేటటువంటిది. అయితే ఆ వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. ఈ రకంగా వేదము, వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములు, వేదములను అధ్యయనము చేసే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ఈ మూడింటిని ఓం తత్ సత్ అనే 3 విధాలైన శబ్దములతో సూచించేటట్టుగా ఇంతకుముందే నేను నిర్ణయించి పెట్టాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే 3 శబ్దాలు పరబ్రహ్మమును సూచిస్తాయని, ఆ పరబ్రహ్మమును గురించి చెప్పేటటువంటిది వేదము, దానినే బ్రహ్మమంటారని, ఆ బ్రహ్మము నుండి, వేదము నుండి తెలియబడేటటువంటివి యజ్ఞాది వైదిక కర్మలని, ఆ యజ్ఞములను చేయటము కోసమని, ఆ వేదములను అధ్యయనము చేయటం కోసమని బాధ్యత కలిగినటువంటి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని, ఈ రకంగా ఓం తత్ సత్ అనే 3 పదముల చేత వేదము, వేదములో చెప్పబడిన యజ్ఞములు, వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు సూచింపబడుతున్నారు అంటూ ఈ నిర్ణయాన్ని తానే గతంలో చేసి పెట్టాను అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఓం తత్ సత్ అని 3 శబ్దములను విన్నప్పుడల్లా, ఉచ్చరించినప్పుడల్లా సాక్షాత్తుగా పరబ్రహ్మమును సూచించేటటువంటి వేదమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములను, వేదములను అధ్యయనము చేసే బాధ్యత తీసుకున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గములను గౌరవపూర్వకముగా జ్ఞాపకం తెచ్చుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణః త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు.
అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 355వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుల యొక్క ఆకలి తీర్చటం కోసం, బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించటం కోసం దగ్గరలోనే
యజ్ఞం చేస్తూ ఉండేటటువంటి బ్రాహ్మణుల వద్దకు తన మిత్రులను పంపిస్తూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ స్నేహితులారా, మీరు అక్కడికి వెళ్ళి ఓదనం యాచత, అన్నం పెట్టమని అడగండి. కీర్తయంతః భగవత్ ఆర్యస్య మమ చ అభిధాం, నా పేరు మా అన్న బలరాముని పేరు చెప్పి మేమే మిమ్మల్ని పంపించాము అని కూడా చెప్పండి అని కృష్ణుడు చెప్పగానే ఆ గోపాలురు ఆ యజ్ఞశాలకు వెళ్ళి కృతాంజలి పుటా విప్రాన్ దండవత్ పతితా భువి, బ్రాహ్మణులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి అంజలి బద్ధులై ఆ గోపాలురు ఈ రకంగా అడుగుతూ ఉన్నారు, ఓ ధర్మ విధులారా, అర్ధి ప్రదాతలార, ఓ ధర్మ విధులార పెట్టుడన్నంబూ, ఓ ధర్మవేత్తలారా, మేము కృష్ణుడు పంపిస్తే వచ్చాము. బలరామకృష్ణులు పశువులను మేపుతూ బాగా అలసిపోయారు. దయచేసి అన్నం పెట్టండి. మీ వంటి పెద్దలు ఆకలితో ఉన్నవారిని పిలిచి మరీ అన్నం పెడుతూ ఉంటారు కదా. బలరాముడు అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వారిద్దరూ అడుగుతూ ఉన్నారు అన్నం పెట్టమని అని. ఆ కృష్ణుడి స్నేహితులు గోపాలురంతా ఆ బ్రాహ్మణులను అర్థించగానే ఈ గోపాలుర విన్నపాన్ని బ్రాహ్మణులు విని కూడా విననట్టే ఉండిపోయారు. ఎవరు వారంతా? బ్రాహ్మణులు కేవలం కర్మకాండలో నిమగ్నమైపోయినటువంటి బ్రాహ్మణులు. తుచ్చమైనటువంటి కోరికలతో ప్రయాసకు గురి అవుతూ ప్రయాసతో కూడినటువంటి ఎన్నో కర్మలను చేస్తూ ఉండటములో నిమగ్నమైపోయి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు కృష్ణుడి స్నేహితుల యొక్క విన్నపాన్ని విని కూడా విననట్టే ఉండిపోయారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 23వ శ్లోకము. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.